హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 1 2. నేను మీ కుమార్. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరు పైన థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రీవియస్ నేను చేసిన వీడియో ఇక్కడ ఆల్రెడీ ఫోటో చూపించిన. సో ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు మనందరి దినం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కరికి. అండ్ ఎంతైనా అప్పటి రోజులే బాగుండే. ఎట్లా అంటే మా 10th క్లాస్ అంటే మేము 9th క్లాస్ ఉన్నప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు వచ్చి మాకు చెప్పారు, మా సీనియర్, స్కూల్ లైఫ్ బెస్టా కాలేజ్ లైఫ్ బెస్టా అని మేము అడిగితే స్కూల్ లైఫ్ బెస్టా అన్నారు. అప్పుడు మాకు అర్థం కాదు. తొక్క మేము రోజు ఒకటే యూనిఫామ్ వేసుకోవడు, గవ్వే మొహాలు చూస్తుడు, కలర్ఫుల్ డ్రెస్సులు ఉండేవి కాదు, ఊకే టీచర్లతో నసా అని అనుకునేవాడు. కానీ బయటికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. అంటే ఆ సిచ్యువేషన్లోకి పోతేనే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది నిజంగా స్కూల్ డేసే బెస్ట్. అండ్ మధ్య మధ్య వచ్చిన దోస్తాను అంతా ఉండకపోవచ్చు, కానీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి ఉన్న బాండ్ చనిపోయే రాకుంటుంది. సో అట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఇక అది రోజు మొత్తం పడుతుంది. ఎట్లా అంటే మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఎప్పుడైనా సిగరెట్కి పైసలు లేనప్పుడు మాత్రం గుర్తుకొస్తాను నేను. ఫోన్ చేస్తారు, మామ ఒక 10 రూపాయలు కొట్టరా అంటారు. అది మా దోస్తా. ఇక ఇంకొకటి అయితే ఘోరం, పెట్రోల్ అయిపోయింది మా పెట్రోల్ బంక్లో నన్ను తొందరగా కొట్టు, నీ మీద ఆశలు పెట్టుకుని అంటారు. వామ్మ, ఈ ఘోరంగా ఉంటాయి. సో అట్లా అంటే ఫ్రెండ్షిప్ అన్నట్టు మాది. అండ్ ఇక మరి ఫోన్ చేసి మరి ఏం తింటానో, ఏడున్నావు, ఏంది కథ అని అడిగేటోళ్ళు లేరు. ఒకసారి అట్లా ఇక ఫోన్ చేస్తే అనుకోవాలి, వాడు ఫోన్ చేసినాడా దీనికే అని ఫిక్స్ అయి ఉంటాను నేను. అట్లా అంటే ఫ్రెండ్షిప్. ఇక స్కూల్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. ఒక్కసారి కలిసినాం నాశనం. ఇక అది ఇక డైరెక్ట్ అది వేరే లెవెల్ ఉంటుంది. ఉన్న 14 మంది ఉంటాం మా ఫ్రెండ్స్, అదన్నమాట. సో మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ లైఫ్లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారో వాళ్ళు ట్యాగ్ చేయండి ఈ వీడియోకి. సో వాళ్ళతో ఉన్న చిన్న ఒక కన్వర్జేషన్ ఉంటాయి, ఒక పార్ట్, అరే వీనితో ఈ సందర్భం జరిగింది అని చెప్పేసి ఫన్నీ సందర్భం, అది కూడా రాయండి. నెక్స్ట్ వీడియోలో దాని మీద వీడియో తీస్తా. అండ్ వెళ్ళిపోయే ముందు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిజంగా అంటే ఒక మన రిలేషన్ కాకుండా ఏ బంధంలోనన్నా హ్యాపీగా ఉన్నామంటే అది ఒక ఫ్రెండ్షిప్లోనే. ఎలాంటి స్వార్థం ఉండదు, ఎలాంటి అదేంటిది మలినం ఉండదు. ఇక గొప్ప గొప్ప పదాలు అంటే గొప్ప గొప్ప పదాలు మనకు రావు, కానీ ముచ్చట గది. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామూలు. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతా. అండ్ ఇంకొకటి వీడియో లాస్ట్ ఎండింగ్లో చెప్తున్నాను నేను, ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడం ఇలా. అంటే ఇప్పుడు ఈజీగా ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. సో కష్టపడుతూ ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని మీద వీడియోలు తీద్దామని అనుకుంటున్నా. ఆ వీడియోకి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ప్రీవియస్ వీడియో ఇంకా ఎవరైనా చూడలేకపోతే, ఇంతవరకు చూసినావు, ప్రీవియస్ వీడియోలు ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. ఆ వీడియోకి నాకు సపోర్టివ్గా ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు కే క్రియేటర్ 1 2. నేను మీ కుమార్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.